డెఫినెట్గా. దీనికంటే ఒక క్రమ పద్ధతి పాటించడం చాలా ముఖ్యం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహం, ఈ మొదటి దీనికి కూడా సంబంధం ఉంది వర్మ. ఎందుకంటే జగన్ నిన్న ఏదో చూస్తున్నాను నేను, జగన్ గతానికి ఇప్పటికీ ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన సమస్యల మీద కేంద్రీకరించి ప్రభుత్వం ఏ పథకం తీసుకుంటే అలా తీసుకోకపోతే దాని మీద సంఖ్యా వివరాలు ఇవన్నీ తీసుకొని మీడియాను 1-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు నెలలో కనీసం 2 సార్లు మీడియాను కలిసి మీడియాను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఆయన ఇక్కడ రాకపోయినా జాతీయ మీడియాలో ఇంకో చోట వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కదా వీళ్ళ చేతిలో ఉంది, మిగిలినవన్నీ అలాగే ఉంటాయి కదా. కాబట్టి మీడియాను, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఒక అస్త్రంగా వాడుతున్న ఒక వ్యూహాన్ని వైసీపీ చేపట్టినప్పుడు దీనికి గుణపాఠం ఏంటంటే, పాఠం లేకపోతే అడ్డుకోవడం ఎలా అంటే, ఇదిగో మనం చాలా కొంచెం తీవ్రంగా వ్యవహరించాలి, అన్నింటినీ చూసి చూడనట్టుగా పోతున్నాం కాబట్టి ఇలా జరుగుతుందని కూటమిలో ఒక వర్గం లేదా ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళు బలంగా వెంటపడుతున్నారు. అందుకనే తీవ్రంగా దాడి. మీకు తెలుసు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరు ఏది పడితే అది మాట్లాడతారు, మీరు తమాషాలు అనుకుంటున్నారా, అది ఇది అని అన్నారు. ఇప్పుడు కార్మికులను అవమానించినందుకు కేసు పెట్టకూడదా? విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేసి వాటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా చేసి కార్మికులను కూడా వీఆర్ఎస్ల మీద పంపించి లేకపోతే ఉన్నవాళ్ళ జీతాలు కూడా ఆపి ఇవన్నీ చేసిన తర్వాత కాళ్ళు నరికి పరిగెత్తమంటే ఎలా పరిగెడతారండి ఎవరైనా కానీ? కాళ్ళు ఉంటే పరిగెడతారు. కాళ్ళు నరికేసి మీరు పరుగులో వెనకబడ్డారు కాబట్టి మీకు పెనాల్టీ వేస్తామంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు అంటున్నారు మీరే బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు, మీరే పలానా షరతులు పెట్టి తగ్గించారు, మీరే ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన రేవును గంగవరం రేవు తీసిపోయి అదానికి అప్పగించారు, మీరే అదానికి డబ్బులు కట్టకపోతే ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి ఇనుప ఖనిజం పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టాడు. ఈ ఆలస్యం వల్ల కూడా 1000 కోట్లు, రోజుకు 2000-4000 కోట్ల దాకా నష్టం, 4 కోట్ల దాకా నష్టం. ఇవన్నీ లెక్కేసి ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ కార్మికులు తప్పంటే ఆఖరికి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. పల్లా శ్రీనివాసులో నిరాహార దీక్ష చేసిన ఆయన, అందులో ఒక యూనియన్కి ఒక దశలో ఆయన అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు ఏది వ్యతిరేకం. చంద్రబాబు అంటే ఏదో ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కోఆర్డినేషన్ కోసం ఏదో మాట్లాడారని అనుకున్నా, సరిపెట్టుకున్నా. పల్లా శ్రీనివాసుడు కూడా మాట్లాడాక ఎవరికి చెప్పుకుంటారండి? స్థానికంగా ఉన్న కార్మికులు స్థానిక శాసనసభ్యుడికి తాము గోడు చెప్పుకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక సైట్ ఉంది, ఒకసారి వెళ్ళి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ దాంట్లోకి వెళ్తే ఏముంటుంది, ప్రభుత్వం ఇలా చేసింది, లేదా కొన్ని పత్రికల్లో కూడా కొన్ని పార్టీలు కూడా ద్రోహం చేశారు, అన్యాయం చేశారని ఇలా అనగానే మీరు మమ్మల్ని అవమానించారంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, 11,000 కోట్లు లేదా అవి వచ్చినప్పుడు, అవి శాంక్షన్ అయినప్పుడు రాష్ట్రం ఒక ప్రభుత్వ సైట్లో ఒక హెచ్చరిక పెట్టారు, ఎవరైనా సరే ఇక మీదట స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం చేస్తే మేము చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. ఇది ఎక్కడ కూడా అని ప్రభుత్వాలు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, ఫరూక్ అబ్దుల్లా దగ్గర నుంచి, ఎంజీ రామచంద్రన్ దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ప్రెస్ బిల్లులు తీసుకొని వచ్చినాయి. ప్రెస్ బిల్లులు తీసుకొని జగన్నాథ్ మిశ్రా కూడా, ఇప్పుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా, ఈ ప్రెస్ బిల్లులన్నీ కొట్టుకుపోయినాయండి. ఒక్క ప్రెస్ బిల్లు కూడా నిలబడలేదు. ఎందుకంటే ప్రెస్ బిల్లు కంటే సోషల్ మీడియా అనేది ఇంకా విస్తారమైంది. కాబట్టి ప్రతిపక్షమేమో మీడియాను, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద కూడా ఏమన్నారు, మీరు సోషల్ మీడియాను నమ్ముకున్నారు అందుకే ఓడిపోయారు, ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. కాబట్టి సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే మీరు దానికి వివరణలు ఇవ్వండి, సవరణలు ఇవ్వండి, సమాచారాలు ఇవ్వండి. కానీ అదే సమయంలో విమర్శ చేసే హక్కు, తప్పులు ఎత్తి చూపే హక్కు మటుకు ఉంటుంది అని తప్పకుండా గుర్తించండి. వాళ్ళేమో దాన్ని ఒక ఆయుధంగా చేసుకుంటే, వీళ్ళేమో అక్కడి నుంచి ఆత్మరక్షణ కోసం వీళ్ళు ఎదురుదాడి చేస్తే ఏమైపోతుంది? ప్రజలకు తికమక ఏర్పడుతుంది. ఏది సత్యం? నిజంగా విశాఖ ఉక్కు కార్మికులు అసమర్థుల? విశాఖ ఉక్కు కార్మికులు ఉత్పాదకత లేదు. నేను నిన్న కూడా చెప్పే లెక్కలు, సెయిల్ కంటే విశాఖ ఉక్కు ఉత్పాదకత కనీసం 2 రెట్లు ఎక్కువగా ఉంది, అయినా సెయిల్లో కలపట్లేదండి. కాబట్టి సమాచారాన్ని, వాస్తవాలను విమర్శను చేసే హక్కు మీడియాకి ఎప్పుడు ఉంటుంది, ప్రతిపక్షం దాన్ని చేస్తుంది. తప్పైతే మీరు చర్య తీసుకోండి, సమాచారం చెప్పండి, కోర్టులో వాదించండి, బహిరంగ ప్రకటన ఇవ్వండి. అంతేగాని
ఇంకా వరుసగా మేము ప్రయోగిస్తామని చెప్తే అది మంచిది కాదు. నేను ఒక తెలుగుదేశం గురించి కారుమూరి వెంకటరెడ్డి గురించి నేను చెప్పట్లేదు. వీళ్ళు కూడా నిగ్రహంగా ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే సెన్సేషన్ రావచ్చు, కానీ సెన్సేషన్ వస్తే ఏం ఉపయోగం లేదు కదా. సంచలనం కాదు, చలనం రావాలి. సంచలనం వివాదంతో సంచలనం కాదు. చూద్దాం, మనకు బహుశా సాయంత్రానికి మళ్ళీ కోర్టును అప్రోచ్ కావటం, కోర్టు ఇచ్చే ఆదేశాలు ఏవో ఉంటాయి కదా. సార్ పెద్దిరెడ్డిపై కానీ మేమే నిర్ణయిస్తామంటే మటు కుదరదు. నేను చెప్పదలుచుకుంది అది. మీరు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు, ఏది నిజం, మేము చెప్పింది సత్యం, నా మాటే శాసనం అని శివగామి చెప్పినట్టుగా చెప్పడానికి ఇదేమీ బాహుబలి సినిమా కాదు. బాహుబలి దర్శకుడికే తప్పలేదు, అది కూడా ఉంది కదా మన దగ్గర. సార్ పెద్దిరెడ్డిపై పవన్ టార్గెట్